భాస్కర్ చెప్పినట్టు నాకు మధ్య కన్నా ఎక్కడికేసారు కదా. నేనేంటో అన్నీ చెప్పాలి మళ్ళీ. అందరూ కూడా చాలా పెద్ద పెద్దలు మాట్లాడారు. నేనేమి మళ్ళీ సెక్రటరీ గారు ఆల్రెడీ చెప్పారు. జరిగే కార్యక్రమాలన్నీ కూడా చాలా క్లుప్తంగా జరిగితే చాలా బాగా చెప్పారు. నేను కూడా క్లుప్తంగా వినిపించాలనుకుంటున్నాను. మనం క్రిస్మస్ చాలా చేసుకుంటూ ఉంటాము. బహుశా 50 సంవత్సరాలు మీరు 50 క్రిస్మస్లు చేసుకున్నారు. ప్రతి క్రిస్మస్ కూడా కొత్తగానే ఉంటుంది. దేవుని యొక్క ఉత్సాహం మనతో ఎప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడూ మనం జీవించబడిన జనాంగంగా ఉన్నాం కాబట్టి మనలో ఆ ఉత్సాహం కనపడుతుంది. ఈరోజు స్త్రీలను చూసినట్లయితే పెద్దల క్రిస్మస్ కంటే స్త్రీలు చాలా ఆనందంగా కనపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫీలింగ్, ఇది మా క్రిస్మస్ అవ్వాలి. కానీ మా జీవితం అయితే ఆరోగ్యం దగ్గర వచ్చేసింది. అందరికీ కూడా శుభాలు తెలుసుకుంటున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన సెక్రటరీ గారికి, అలాగే గవర్నర్ గారికి, అలాగే చైర్మన్ గారికి కూడా వందనాలు. అయితే ఈ క్రిస్మస్ నుంచి ఒక చిన్న మాట, ఈ క్రిస్మస్ వేడుకలో ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మనం క్రిస్మస్లో అనేక మందిని చూస్తూ ఉంటాం, అనేక సంఘటనలు చూస్తాం. పక్కన హీరోని చూస్తాం, నక్షత్రాలు చూస్తాము, అలాగే గొల్లలు చూస్తాము, జ్ఞానాన్ని చూస్తాము. అలాగే ప్రతి క్యారెక్టర్ నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు. అది ఒక్కసారి అయిపోతుంది. ఇంత చిన్న బైబిల్ని అనేక మంది జ్ఞానులు పఠించినా కూడా ఇంకా దీంట్లో వర్ణాలు దాగి ఉన్నాయంటే దానికి కారణం ఇది కేవలం పరిశుద్ధుడైన మన దేవుడు మనకి ఇచ్చిన వాక్యం కాబట్టి ఇది ఇంకా దీంట్లో మనకు అర్థం కాని అనేక విషయాలు దాగి ఉన్నాయి. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఎన్ని ప్రసంగాలు చేసినా కూడా ప్రతి ప్రసంగం కొత్తగానే ఉంటాడు. మనం మేలు పొందుకోదగిన విధంగానే ఉంటారు. అలాగే మనం హీరోని చూసినప్పుడు హీరోలు చాలా ఒక రకమైన అహంభావంతో అతను ఉంటాడు. నాకంటే గొప్ప రాజు ఉండకూడదు, నేనే రాజుగా ఉండాలి అని చెప్పి 2 సంవత్సరాలు ప్రతి మగపిల్లవాడిని సంహరించడం జరిగింది. ఎందుకు? ఈ రోజుకి ఒక అహం. అలాగే జ్ఞానం చూస్తే జ్ఞానం దేవుడిని వెంబడించారు. ఎప్పుడు మనం ఈ లోకంలో కనిపెట్టిన వాడిని మనం సైంటిస్ట్ అంటాము, లేకపోతే జ్ఞాని అంటాం. కానీ దేవుని గురించి తెలిసిన వాడిని, దేవుని జ్ఞానించిన వాడినే జ్ఞాని అని అనుకుంటాను నేను. అందుకే మనం ఎప్పుడూ కూడా జ్ఞానిగా ఉండాలి అంటే దేవుడు కూడా అంటున్నాడు, నీకు కుదువుగా ఉంటే జ్ఞానం నన్ను అడగమంటున్నాడు దేవుడు. కాబట్టి మనం జ్ఞానంగా ఉండాలి క్రైస్తవులని అంటే దేవుడు మనం ఎల్లప్పుడూ అడుగుతూ ఉండాలి. దేవుడు మనకి ఇస్తాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా తలగానే ఉంచుతాడు తప్ప తోకగా ఉంచుతాడు. మన స్థితులు గతంలో చూస్తున్నట్టు చాలా గౌరవమైన స్థితిలో ఉండేవాళ్ళు మనం అందరం. కానీ ఈరోజు మనం ఈ స్థితిలో ఎంత ఆర్భాటంగా మనం క్రిస్మస్ చేసుకుంటున్నాము అంటే దానికి కారణం దేవాది దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరము మన పట్ల అమితంగా ఉంది. అలాగే నేను ఒక 2 విషయాలు చెప్పేసి ముగించేస్తాను. మనం గాబ్రియల్ని చూసినట్లయితే గాబ్రియలు ఒక్క మాట చెప్తాడు. ఏంటి? మీకు శుభము కలుగును గాక అనేది మొట్టమొదటి మాట. శుభం అనేది మనం ఎప్పుడు కూడా ఎదుటి వారి యొక్క శుభాన్ని కోరుకోవాలి. మనం ఎప్పుడు ఎవరింటికి వెళ్ళినా వెళ్ళినా కూడా మనం శుభము జరగాలి నీకు అని చెప్పాలి తప్ప మనం వేరేగా మనం మాట్లాడదు. నీగా క్రైస్తవులు అనేవారు ఎప్పుడు కూడా శుభమే పలకాలి. అలాగే మొదటిగా గాబ్రియల్ చేసిన పని ఏంటంటే శుభవచనము పలికినవాడు. అందుకే గాబ్రియల్ దూత వెళ్ళి ఇలా అంటున్నాడు, దయాప్రాప్తుడా నీకు శుభము కలుగును గాక. నిజంగా దేవుని నువ్వు మోసుకుని పోతున్న గాబ్రియల్ దూతమైతే నీ నోట నుండి ఎల్లప్పుడూ కూడా శుభవచనములే పలకాలి. రెండవదిగా నీవు గాబ్రియల్కి ఆగలగా అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇదిగో యేసేపు మరియను రహస్యముగా విడనాడాలని యేసేపు తలంచాడు. అయినప్పటికీ కూడా గాబ్రియలు వెళ్ళి యేసేపుతో మాట్లాడి వాళ్ళిద్దరిని కట్టే విధంగా ఉంది. అలాగే మనము కూడా క్రైస్తవులైన మనము ఖచ్చితంగా కుటుంబాలు కట్టేవారుగానే ఉండాలి కానీ విడగొట్టేవారుగా ఉండకూడదు. క్రైస్తవుల యొక్క మొదటి లక్షణం కుటుంబాన్ని కట్టాలి, ప్రేమించాలి. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా గాబ్రియలు వల్లే మనం జీవించే ప్రయత్నం చేయాలి. అలాగే మూడవదిగా ధైర్యం చెప్పింది గాబ్రియలుతో. గొల్లలు రాత్రికాల సమయంలో పొలంలో ఉండి వాళ్ళు మన్ను కాల్చుకుంటున్నారు, చలిమంట కాల్చుకుంటున్నారు. ఇప్పుడు గాబ్రియలు దూత వచ్చినప్పుడు ఆ వెలుక్కి గొల్లలలో భయపడ్డట్టు మనం ప్రతి స్థితిలోనూ చూస్తూ ఉంటాం.
కానీ గాబ్రియల్ దూత ఆ వెలుగులో మీరు భయపడకుడి అని చెప్తుంది. అంటే గాబ్రియల్ దూత మనకు ఎంత ధైర్యాన్ని చెప్తుందంటే మీరు భయపడద్దు, మీ కొరకు క్రీస్తు జన్మించాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని కలిగి ఉండి భయపడకూడదు. ఆపదల్లోనూ ఇరుకుల్లోనూ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి మీరు భయపడకండి, దేవుడు మీతో తోడుగా ఉన్నాడు. ఈ సమస్యలు ఎంతో కాలం ధైర్యం చెప్పే క్రైస్తవులుగా ఉండాలి. అలాగే మూడవదిగా ప్రతి ఒక్కరు క్రీస్తుని మోస్తున్న గాబ్రియల్ వలె మనం ఉండాలి. ఎప్పుడు కూడా మనం గాబ్రియల్ దూత చెప్తుంది ఈ భూమి మీద సమాధానము కలుగును గాక అని. కాబట్టి మనం అందరి పట్ల సమాధానము కలిగి ఉండాలి. చివరి మాట, నేను గాబ్రియల్ కాగలనా అంటే యేసుని పరిచయం చేస్తూ ఆయనను ప్రకటిస్తున్నట్టుగా ఇదిగో తన ప్రజల పాపము నుండి ఆయనే విడిపించువాడు, ఆయనే రక్షించువాడు అని గాబ్రియల్ ప్రకటిస్తుంది. అలాగే మన క్రైస్తవులైన మనము ఈరోజు ఈ క్రిస్మస్లో ప్రతి ఒక్కరికి కూడా రక్షకుడు మన కొరకు ఉదయించాడు, మన పాపము నుండి మనం విడుదల చేసి నిత్య రాజ్యములకు మనల్ని వారసులుగా చేయడానికి దేవుడు మన కొరకు పుట్టాడు అని మనం చెప్పగలిగినట్లయితే తప్పకుండా క్రిస్మస్ మన జీవితంలో ఎప్పటికీ నిలిచిపోయే క్రిస్మస్గా ఉంటుంది. అట్టి భాగ్యము అట్టి కృప దేవాతి దేవుడు మన పట్ల అనుగ్రహించాలని మరొకసారి స్త్రీల సమాజం వారందరికీ కూడా నా శుభాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.